నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు గాజువాక టీడీపీ నేత ఆధీనంలోని భూముల స్వాధీనం కొనసాగుతున్న కూల్చివేతలు బ్రహ్మంగారి మఠాన్ని సందర్శించిన పీఠాధిపతులు వివాదంపై చర్చ ఏసీబీ కస్టడీలోకి దులిపాల నరేంద్ర రాజమండ్రి నుంచి విజయవాడకు తరలింపు వైరస్ మూడో దశ విస్తరించే అవకాశాలున్నాయన్న కేజ్రీవాల్ బ్రిటన్లో కేసుల సంఖ్య ఎందుకు ఉదాహరణ అన్న ఢిల్లీ ముఖ్యమంత్రి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి 5 మృతి ఇక డీటెయిల్ చూస్తే విశాఖ జిల్లా గాజువాక టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ ఆధీనంలోని ప్రభుత్వ భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తుంగ్లాం గ్రామంలో 12.5 ఎకరాలు, జగ్గరాజుపేట గ్రామంలో 5 ఎకరాలు శ్రీనివాస్ కుటుంబం పేరిట ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆక్రమిత భూముల్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ಅದು ವೆಂಕಟೇಶ್ ಅಷ್ಟೇ ಅಂದಿಸ್ತಾರಾ ಹೌದು వ్యవస్థ బెస్ట్ అండి వడ్లపూడి అండి. అప్పటి నుంచి నా పొజిషన్లోనే సైట్ ఉంది. దాని తర్వాత ముందు ఫెన్సింగ్ చేసేసి ఉండేది. దాని తర్వాత కాంపౌండ్ వాల్ కడుతుంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బంది పెడితే నేను అప్పుడు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. అప్పుడు 2014లో ఏమొచ్చి నాకు హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. మిగతా డిపార్ట్మెంట్లందరితో కూడా నోటీస్ సర్వ్ చేశారు. దాని తర్వాత నా గోడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు వరకు నేను నా సైట్లో నా పొజిషన్లో ఉన్నాను. నాకు ఎటువంటి నోటీసును ఇంటిమేషన్ ఏమీ లేకంట సడన్గా ఈరోజు తెల్లవారు వచ్చేసి మొత్తం పోలీస్ ఫోర్స్ని పెట్టేసి మొత్తం నా సైట్ కాంపౌండ్ వాళ్ళంతా డ్యామేజ్ చేశారు. కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ కూడా చేశారు. అసలు నోటీస్ లేదు, ఏమీ లేదు. సైట్లో వచ్చి పేపర్లన్నీ ఇచ్చి చూపిస్తే కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు సమాధానం ఇవ్వటం లేదు, ఎవరు మాట్లాడటం లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్డర్ ఇస్తే మేము చేసామండి అనేసి ఎంఆర్ఓ చెప్తున్నారు. నేను అన్నాను హైకోర్టు ఆర్డర్ని కూడా మీరు ఎలా ఉల్లంఘించేశారంటే అది మీరు కోర్టులో చూసుకోండి అంటున్నారు. ఇక దేశంలో కరోనా వైరస్ మూడో దశకు అవకాశాలు మెండుగా ఉన్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉద్ఘాటించారు. మూడో దశను ఎదుర్కొనేందుకు యుద్ధ ప్రాతిపదికన పోరాడుతున్నట్టు వెల్లడించారు. మూడో వేవ్ వచ్చే అవకాశం ఉందని చెప్పడానికి బ్రిటన్లో కేసుల సంఖ్య పెరుగుతుండడం ఉదాహరణని అన్నారు. 45% వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయినప్పటికీ అక్కడ వైరస్ మళ్లీ విజృంభిస్తుందని గుర్తు చేశారు. ఆన్లైన్ ద్వారా 22 కొత్త ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించారు. మూడో దశ రాకూడదని ఆకాంక్షించారు. ఒకవేళ వచ్చిన ఐక్యమత్యంతో వైరస్ పై పోరాడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. जैसे ऑक्सीजन की सबसे बड़ी हमारे को किल्लत हुई, दिल्ली इंडस्ट्रियल स्टेट नहीं है तो दिल्ली अपने से ऑक्सीजन प्रोड्यूस नहीं करता. दिल्ली के अस्पतालों में जो ऑक्सीजन चाहिए दिन में वो बहुत कम मात्रा में चाहिए होती है, वो बाहर से आती है, दिल्ली के बाहर से आती है. लेकिन जब कोरोना का हुआ तो दिल्ली में ऑक्सीजन की जरूरत बहुत ज्यादा बढ़ गई. डेली रोजाना दिल्ली में जब कोरोना नहीं होता है उस वक्त 150 से 200 टन ऑक्सीजन की जरूरत, उससे भी कम ऑक्सीजन की जरूरत अस्पतालों में होती है. मेडिकल ऑक्सीजन की जरूरत 150 टन के करीब होती है, बाकी इंडस्ट्रियल ऑक्सीजन की थोड़ी बहुत जरूरत होती है. और जब कोरोना हुआ तो एक दिन में 700 टन ऑक्सीजन तक, बिकॉज जो भी मरीज आ रहा था उसको ऑक्सीजन की जरूरत पड़ रही थी, जो भी मरीज आ रहा था उसको ऑक्सीजन की जरूरत पड़ रही थी. एकदम से 700 टन ऑक्सीजन की जरूरत पड़ गई. अब 700 टन ऑक्सीजन एकदम से कहां से आए? ना हमारे पास प्रोडक्शन थी, ना हमारे पास टैंकर थे. केंद्र सरकार ने अगर हमें कह दिया कि चलो हरियाणा से ले आओ, उत्तर प्रदेश से ले आओ, तो लाने के लिए टैंकर नहीं थे हमारे पास. बहुत ज्यादा दिक्कत आई हमें. तो अब अपने को तैयारी करनी है, हाथ पे हाथ रख के नहीं बैठ सकते. तीसरी वेव आने के चांसेस काफी रियल हैं. जब तीसरी वेव आएगी तो हम ये नहीं कह सकते कि हम बीच में हमने कुछ नहीं किया. तो आपकी सरकार इस वक्त युद्ध स्तर के ऊपर काम कर रही है. अभी परसों ही मैं, आप लोगों ने देखा होगा कि मैं
ऑक्सीजन स्टोरेज टैंक्स का उद्घाटन करके आया, क्योंकि दिक्कत एक ये हुई कि ऑक्सीजन अगर बाहर से आ भी जाए, कहीं से मान लीजिए हमें ज्यादा ऑक्सीजन मिल जाए, तो उसको स्टोर करने की कैपेसिटी नहीं अपने पास दिल्ली में। तो परसों 3 स्टोरेज टैंक्स 57 टन ईच के हम लोगों ने इनॉग्रेशन किए। परसों 2 लगभग 13.5 टन के हमने 2 ऑक्सीजन मैन्युफैक्चरिंग प्लांट इनॉग्रेशन किए। और आज मुझे बेहद खुशी है कि दिल्ली के 9 अस्पतालों में लगभग 22 ऑक्सीजन प्लांट इनॉग्रेट किए जा रहे हैं। इनकी कंबाइंड कैपेसिटी 17 टन के करीब है। तो 22 ऑक्सीजन प्लांट, ये बहुत बड़ा डेवलपमेंट है, बहुत बड़ा काम है। इसमें जितने भी लोगों का सहयोग है, सभी हॉस्पिटल्स का, HCL का, मारुति का, सभी इंजीनियर्स का, PWD का, मैं सब लोगों को आपको बधाई देता हूं, सबका शुक्रिया अदा करता हूं कि आप लोगों ने इतने कम समय में, महीने 1.5 महीने के अंदर आपने 22 ప్లాంట్ షురూ కర్ దియే। జమ్మూ కాశ్మీర్లో పోలీస్ బృందంపై ఉగ్రదాడి జరిగింది। ఈ ఘటనలో 5గురు మరణించారు। బారాముల్లా జిల్లా సోపూర్లో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరపగా 2 పోలీసులు 3 పౌరులు మరణించారు। మరో 3 తీవ్రంగా గాయపడ్డారు। క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు। లష్కరే తోయిబా సంస్థ ఈ దాడికి పాల్పడినట్టు కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు। మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ దాడి జరిగిందని పేర్కొన్నారు। బ్రహ్మంగారి మఠం, ఈశ్వరీదేవి మఠాలను మఠాధిపతులు, పీఠాధిపతులు సందర్శించారు। అనంతరం శివస్వామి నేతృత్వంలోని పీఠాధిపతుల బృందం ప్రొద్దుటూరు దిశగా వెళ్లిపోయింది। అంతకు ముందుకు బ్రహ్మంగారి పీఠం మఠాధిపత్యం అంశంపై చర్చించారు। సిద్ధయ్య మఠాన్ని సందర్శించిన అనంతరం తిరిగి బ్రహ్మంగారి మఠానికి చేరుకుంటారు। ఇక కర్నూలు పట్టణంలోని కేఎస్కేఆర్ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 2 మృతి చెందారు। అనుమతి లేకుండా కరోనా పీడితులకు ఇక్కడ చికిత్స చేస్తున్నారనే ఆరోపణలున్నాయి। అయితే తాము కోవిడ్కు చికిత్స చేయడం లేదని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు। ఐసోలేషన్ ట్రీట్మెంట్ మాత్రమే చేస్తున్నామన్నారు। ఎప్పుడు అయిపోయింది ఆక్సిజన్? ఏమైనా చనిపోయినారా? ఎంతమంది పేషెంట్లు ఉన్నారు పైన? 15 మంది। అంతా కోవిడేనా? మీరు ఏ ఊరు? కలువట్ల। మీ పేషెంటేనా? వేరే హాస్పిటల్కి వాళ్ళే పంపిస్తున్నారా? మీరు మొత్తం మీరే వెతుక్కోవాలి, రెస్పాన్సిబుల్। డాక్టర్స్ ఎవరు లేరు అవైలబిలిటీలో? ఏది కరోనానేనా? కరోనా పాజిటివ్ చేయించాము। ఎక్కడ అడ్మిట్ అయిన గవర్నమెంట్ హాస్పిటల్ వస్తే వేరు బెడ్లు లేవు, ఆక్సిజన్ లేదు, ఆక్సిజన్ కొరత వచ్చి ప్రాణాలు కాపాడుకోవాలని హాస్పిటల్లో చేయించాము। ఇది 3వ రోజు ఆక్సిజన్ అడిగితే ఆక్సిజన్ సరఫరా లేదు అది అన్నారు। మాట్లాడి పైకి పోయే లోపల ఆక్సిజన్ లేదు, అక్కడ సైడ్ చూడు, ఆక్సిజన్ లేదు, అంత లోపల ఆక్సిజన్ లేదు, హార్ట్ బీట్ పైకి పడిపోయింది, పోయింది, చనిపోయారా? చనిపోయారు। ఎంతమంది? ఒక్కరేనా ఇంకా వేరే వాళ్ళు? ఎంతమంది చనిపోయారు? ఇంకా మేము మాది మా యొక్క మామ నాకు సంఘం డైరీ కేసులో రిమాండ్లున్న టీడీపీ నేత ధూళిపాల నరేంద్రను ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది। తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి విజయవాడకు తరలించింది। ఆయనతో పాటు సంఘం డైరీ ఎండీ, సహకార శాఖ మాజీ అధికారి గురునాథంను తీసుకెళ్లారు। జైలు వద్ద తండ్రిని చూసి నరేంద్ర కుమార్తె కన్నీరు మున్నీరయ్యారు।
శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం విహార్గూడెం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి గోడ అద్దు విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. సువ్వారి రామారావు సూర్యనారాయణ జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. సూర్యనారాయణ కుమారుడు రాజారావు తలపై కర్రతో గట్టిగా కొట్టడంతో రామారావు అక్కడికక్కడే మృతి చెందాడు. పొందూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడులోని ఓసూరు సమీపంలోని డెంకనికోట ప్రాంతంలో ఏనుగులు హల్చల్ చేస్తున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చిత్తూరు కోవిడ్ సెంటర్ నిర్లక్ష్యంలో రాజ్యమేలుతుంది. అలీ కరోనా బాధితుడు మరణించి 4 గంటలు గడిచిపోయినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఇతర కరోనా పీడితులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆసుపత్రిని తనిఖీ చేశారు. గారిని ఎక్స్క్లూజివ్గా అంటే మిగతా మొత్తం జిల్లా అంతా చూసుకోవాల్సింది ఉన్నా కూడా కలెక్టర్ గారు డిసిహెచ్ఎస్ని ఇక్కడే మార్నింగ్ టు ఈవినింగ్ ఇక్కడే కూర్చోమని చెప్పారు. దాంతోపాటు ఇంకొక జాయింట్ కలెక్టర్ ఆసరా అండ్ వెల్ఫేర్ కూడా కంటిన్యూగా దీని మీద మానిటర్ చేయమనేసి కూడా చెప్పడం జరిగింది. సో సిన్స్ 3 days నుంచి కంటిన్యూగా వస్తూ ఉన్నారనమాట. ఆ తర్వాత ఈరోజు కూడా మేము మరొకసారి మైన్యూట్ లెవెల్లో కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ పేరుకు మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. సో ఇక్కడ మనము ఇప్పటికే ఫుడ్కు సంబంధించి కూడా స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది. గతంలో కొన్ని ఉన్నాయంటే ఇప్పుడు దానిని ఫుడ్కు క్వాలిటీ ఫుడ్ ఇవ్వడానికి కోసం చర్యలు తీసుకున్నాం. దాంతోపాటు మనకు ఇంకా పేషెంట్స్కి సంబంధించి తీసుకురమ్మని చెప్పడం జరిగింది. సో ఇంకా క్వాలిటీ సర్వీసెస్ ఇప్పుడు ఇస్తున్న వాటికి ఇంకా మరింత ముందుగా వెళ్ళడానికి కోసం జిల్లా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు పూర్తి స్థాయిలో ఈ హాస్పిటల్ ముందుకు తీసుకెళ్ళాలి. ఓకే, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్. ఎందుకంటే అంతకుముందు రిక్రూట్ చేసిన డాక్టర్ డిఎంఎడ్ వాళ్ళు ఇచ్చిన డాక్టర్స్ అందరూ 7 మంది ఉంటే
వాళ్ళు పూర్తిగా ఆ రోజు వెళ్ళిపోయారు అసలు రిజైన్ చేసేసి. షార్టేజ్ ఆఫ్ డాక్టర్స్ చాలా ఉన్నారు, స్పెషలిస్ట్ కూడా లేరు. మన ఈ 2-3 డేస్గా కరెక్ట్గా ఇక్కడే కూర్చొని స్ట్రీమ్లైన్ చేయమన్నారు. సో ఇద్దరు కూర్చొని టోటల్గా పాపం అంతా టోటల్ లిస్ట్ వేసాం. డాక్టర్స్ అందరూ వేశారు, జూనియర్ డాక్టర్స్ వేశారు, సీనియర్ రెసిడెంట్ వేశారు, ఇంకా ఇంటర్వ్యూస్ వచ్చారు, ఫైనల్ ఇయర్ పాస్ అయిన పిల్లలు వాళ్ళు కూడా వచ్చారు. సో అందరూ వచ్చిన్నారు. అంతకుముందు ఏంటంటే డైట్ ప్రాబ్లం వచ్చింది, ఫుడ్ బాగాలేదని మీరంతా ఫోన్లు చేసి కరెక్ట్గా రీచ్ అయ్యింది. సో డైట్ సరిగ్గా లేదని చెప్పి దానిలో చేంజ్ చేసి వేరే వాళ్ళు తీసుకుని సార్. సో మీకు టైంలో ఫుడ్ వస్తుంది, అక్కడ శానిటేషన్ సరిగా ఉంటుంది. ఇప్పుడు ఇంతమందికి మనకి మ్యాన్ పవర్ లేదు కాబట్టి కొంచెం ప్రాబ్లం అయితే వచ్చాయి. ఇప్పుడు డాక్టర్లు వచ్చిన్నారు, స్టాఫ్ నర్సులు ఉన్నారు. కాకపోతే మనకి సపోర్టింగ్ సర్వీసెస్ అంటే లోపలికి వెళ్ళి ఇప్పుడు చాలామంది భయపడుతున్నారు కదా, పోయి వాళ్ళకి ఫుడ్ ఇచ్చి వాళ్ళకి కొంచెం చూసుకుని ఆ 4th క్లాస్ ఎంప్లాయీస్ వాళ్ళు కూడా తక్కువ ఉన్నారు, అవి కూడా మనకి DMH వాళ్ళు ఇస్తారు. కాబట్టి కొంతవరకు మ్యాక్సిమం ఈ ఒక 2-3 డేస్లో కొద్దిగా స్ట్రీమ్లైన్ అవుతుంది. ఇప్పుడు 70% సక్సెస్ అయినారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ అటెండర్లు ఎంత కాకూడదు. ఇష్యూ ఏంటంటే చాలామంది వీళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నారు, అలా పోవడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుంది. మన సపోర్టింగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు డ్రెస్ వేసుకొని పోతారు. గుంటూరు జిల్లా మాచర్ల పోలీసులు సీజ్ చేసిన మద్యం సీసాలను ధ్వంసం చేశారు. మాచర్ల డంపింగ్ యార్డ్ సమీపంలో ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 16,200 మద్యం బాటిల్ను ధ్వంసం చేశారు. గుంటూరు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు కొంతకాలంగా పోలీసులు మెరుపు దాడులు జరుపుతుండడం తెలిసిందే. గుంటూరు జిల్లా మాచర్ల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలో 2020 సంవత్సరం అక్టోబర్ 15న సీజ్ చేసినటువంటి 16,200 నకిలీ మద్యం సీసాలను, ఈ నకిలీ మద్యం సీసాలు ల్యాబ్లో టెస్ట్ చేపిస్తే ఇది నకిలీవి, ఇవి తాగితే ప్రాణాలకు ప్రమాదం అనేటువంటి రిపోర్ట్ రావడంతో మొత్తం అంతా కూడా కాన్ఫిస్కేషన్ అథారిటీ అయినటువంటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుంటూరు రూరల్ వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు రోడ్ రోలర్ సహాయంతో మొత్తం అంతా కూడా పనికిరాని విధంగా ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా మద్యం బాటిళ్ల పైనటువంటి లేబుళ్ళు మూతలు కూడా తదుపరి వినియోగానికి లేకుండా మొత్తం అంతా కూడా ధ్వంసం చేసి మద్యాన్ని నెలకొల్ప చేయడం జరిగింది. కడప జిల్లా రాయచోటిలో కరోనా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే షాపులకు అనుమతిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఎవరూ బయటికి రావద్దని పోలీసులు హెచ్చరించారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత బయటికి వచ్చిన వారికి జరిమానా విధిస్తున్నారు. మీ అందరి సహాయ సహకారంలో ఈ మహమ్మారిని మనము కంట్రోల్ చేయడానికి మీ అందరి సహాయ సహకారాలు, ప్రజల యొక్క సహాయ సహకారం, ప్రజలకు చెప్పాలి. ఒకసారి 2 సార్లు మేము నైట్ పూర్తిగా అది నుంచి అపాయం ఇక్కడ నుంచి తీసుకొచ్చిన అలాంటివి కూడా కన్సిడర్ చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా గ్యాసులకి తగ్గించుకుంటూ రావాలి. ఎస్పెషల్లీ మనకు కానీ ఏవైతే మిల్క్ కావాల్సి దీన్ని దృష్టిలో పెట్టుకుంటాం. ఎటువంటి పరిస్థితుల్లో మార్నింగ్ 6 to 5 వచ్చేస్తాం, 5 మూమెంట్ వచ్చేస్తుంది. అయితే మనం 6 అనుకుంటే కదా కనీసం 6 కన్నా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అంటే 6 గంటల నుంచి తెల్లవారు 6 గంటల నుంచి 12, 1 గంట వరకు మనం కానీ రిలాక్సేషన్ అనుకుంటే ప్రస్తుతానికి మిగిలినంతా కూడా అఫిషియల్గా ఉంది. ఇప్పుడు అఫిషియల్గా వచ్చేస్తుంది ఈవినింగ్ 6 to మరుసటి మార్నింగ్ 6 వరకు అఫిషియల్ లాక్డౌన్ ఉంది. అదే పర్ఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మన మార్జిన్ ఏంటంటే అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన పిల్లలు మనము భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మధ్యాహ్నం 1 గంట నుంచి కూడా సాయంకాలం 6 గంటల వరకు మనం అనఫిషియల్గా అనధికారికంగా మనం కానీ కొద్దిగా కంట్రోల్ చేసుకోగలిగితే కదా ఈ స్ప్రెడ్ నుంచి కొద్దిగా మనం మ్యాక్సిమం మనకంటే మ్యాక్సిమం చెప్పడం ఏంటంటే మనకి మే జరిగిపోతున్నారు. గంటకు 120 మంది మన దేశంలో జరిగిపోతున్నారు. ఇది మీరు చూసిన లాస్ట్ టైం ఇలా లేదు. డెత్ రేట్ చాలా తక్కువ, రికవరీ రేట్ చాలా ఎక్కువ. రికవరీ రేట్ కూడా ఇప్పుడు పడిపోతారు. కాబట్టి యూత్ ఓల్డ్ ఏజ్ పీపుల్కి వస్తుంది, యంగ్స్టర్స్ కాదు, పిల్లలు కూడా ఇప్పుడు వచ్చేస్తుంది.
మన డెత్ రేట్ చూస్తే మనము 25 to 45% ఏజ్ ఉండేవాళ్ళకే డెత్ రేట్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ అందరి సహాయ సహకారాలు ఉంటే పాటించమని చెప్పి కోరుకుంటున్నాము. అదే రకంగా గాదరికి వద్దు, గుంపులు వద్దు అని చెప్పి అంటున్నాము. ఇవన్నీ ముఖ్యంగా టిఫిన్ సెంటర్లో ఎక్కువ శాతం స్ప్రెడ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. బులెటిన్లో ముఖ్యాంశాలు మరోసారి. గాజువాక టీడీపీ నేత ఆధీనంలోని భూముల స్వాధీనం, కొనసాగుతున్న కూల్చివేతలు. బ్రహ్మంగారి మఠాన్ని సందర్శించిన పీఠాధిపతులు, వివాదంపై చర్చ. ఏసీబీ కస్టడీలోకి దులిపాల నరేంద్ర, రాజమండ్రి నుంచి విజయవాడకు తరలింపు. వైరస్ 3వ దశ విస్తరించే అవకాశాలున్నాయన్న కేజ్రీవాల్, బ్రిటన్లో కేసుల సంఖ్య ఎందుకు ఉదాహరణ అన్న ఢిల్లీ ముఖ్యమంత్రి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి, 5 మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.